వాక్యం చెబుతూ ఉంది, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనం అర్థం చేద్దాం, ఈ ఆరాధన అనేది ఒక ఆచారం కాదు, ఇది ఒక అలవాటుగా చేసే పని కాదు, ఇది ఒక యాంత్రికమైన పని కాదు. ఇది ఆత్మతో చేయవలసిన పని, పూర్తి మనసుతో చేయవలసిన పని, ఒక పవిత్రమైన కార్యం. ఇది మనము మొదట మనసులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి మనసుతోనే మనం ఇక్కడ కూడవలసిన అవసరం ఉంది.